కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపారాధన ఎందుకు చేస్తారు? కార్తీక పురాణం ప్రకారం ఈ కార్తీక మాసం పర్వదినాల్లో పిప్పలుడు అనే చక్రవర్తి దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రాజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యల్లోనూ సూర్యోదయం, సూర్యాస్తమయం దీపారాధన చేస్తుంటారు. ఇందులో సాయంకాలం సంధ్యాదీపం మరింత ప్రత్యేకమైనది. సాయంత్రం సమయాల్లో శివాలయాల్లో కానీ, వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా 1000 జన్మల పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ, తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవడం మంచిది. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాలలో దీపారాధన చేసిన విశేష ఫలితమైతే లభిస్తుంది. కార్తీక మాసమనే కాదు, ప్రతిదినము ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని పురోహితులు చెబుతున్నారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైన 365 ఒత్తులు ఉన్న అద్వితీయమైన గుత్తి దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడుగున దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టమైనది. అలాగే నువ్వుల నూనెను కూడా వినియోగించవచ్చు. ఇలా పౌర్ణమి రోజు దీపం పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపాలన్నీ అయితే నశించిపోతాయంట. మానవుడు తను చేసిన పాపాల నుంచి బయటపడడానికి ఈ కార్తీక మాసం ఒక్కటే దారి.